స్టాక్ మార్కెట్‌లో బిగినర్స్ మిస్టేక్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వాళ్ళు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే వాళ్ళు ఎంట్రీ తీసేసుకుంటారు. సో, వితౌట్ ఎనీ రీసెర్చ్ కానీ, మార్కెట్ మీద అవగాహన లేక గాని డైరెక్ట్ వాళ్ళు ఎంట్రీ తీసేసుకుంటారు. అక్కడ మార్కెట్ ఫాల్ అయితే వాళ్ళు పానిక్ సెల్లింగ్ చేసేస్తారు. అదొక పెద్ద మిస్టేక్. ఏమవుతది లాస్ట్‌లో లాసే అవుతారు. సో, వేరే వాళ్ళు ఏదైనా టిప్స్ చెప్పి ఆ టిప్స్‌ని ఫాలో అయ్యి మార్కెట్‌లో ఎంటర్ అవుతారు. ఇంకోటేంటంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ అనేది వాళ్ళు చూడాలనుకుంటారు. సో, ఈ మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళు లాసే అవుతారు. సో, అప్పుడు ఏం చేయాలి? పెద్ద క్వెషన్ మార్క్. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం మార్కెట్ స్ట్రక్చర్‌ని మనం నేర్చుకోవాలి. మార్కెట్ స్ట్రక్చర్‌ని నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి? పేషెన్సీ అనేది మనం అక్కడ మెయింటైన్ చేయాలి. హౌ మార్కెట్ రియాక్ట్స్ అనేది మనం నేర్చుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే మనం పేపర్ వర్క్ అనేది మనం చేయాలి. పేపర్ వర్క్ అనేది కంపల్సరీ. పేపర్ వర్క్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మన రిస్క్‌ని కంట్రోల్‌లో పెట్టాలి. ఇయన్నీ కొంచెం ఈ ప్రికాషన్స్ అన్నీ కొంచెం మనం పాటిస్తే కొంచెం మార్కెట్‌లో మనం అక్కడ సస్టైన్ అవుతాం. వాట్ ఈస్ మార్కెట్ అంటూ మనకు తెలుస్తది. సో, ఇప్పుడు మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? లేకపోతే మార్కెట్ పడిపోయినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది మనం నేర్చుకోవాలి. మన ఎమోషన్స్ అనేది మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. సో, ఇవన్నీ చేస్తేనే అప్పుడు మనం స్టాక్ మార్కెట్‌లో మన నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయగలం. సో, ఇలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. మా ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.